హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. ఈ వీడియో వచ్చేసి గులాబ్ జామున్. సాధారణంగా గులాబ్ జామున్ చేస్తే ఆయిల్లో వేయగానే పగలడం జరుగుతాయి, కానీ ఈ వీడియో చూసి చేయండి, ఇంకెప్పుడు అలా జరగదు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఆలస్యం దేనికి, మొదలెడదామా మరి? ఏదైనా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు ఆ పిండిని ఒక బౌల్లో పోసుకొని కొన్ని పాలు పోసుకుంటూ కలపండి. మరీ పాలని ఒకసారి పోసేయకండి, పిండి మెత్తగా అయిపోతుంది. మరి మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలపండి. అప్పుడు పిండి మీ చేతులకి అంటుకోకుండా ఉంటుంది. నేను చూపించినట్టు కలపడం అయిపోయాక కొంచెం సేపు మూత పెట్టి పక్కనుంచండి. ఒక 10 minutes తర్వాత ఆ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బాల్స్ మునిగేటట్టు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆ బాల్స్ని కొన్ని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 cup ఆఫ్ షుగర్ వేయండి. తీయదనం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు. 1 cup ఆఫ్ షుగర్కి 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ పోసాక కలపడం మాత్రం మర్చిపోకండి, అడుగంటుకపోతుంది. మరి ఇప్పుడు నేను చూపించే కన్సిస్టెంట్ అయ్యాక ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ని మనం చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్లోకి పోసేయండి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్ని ఆ బాల్స్ పీల్చుకోవాలి కాబట్టి ఒక 15 minutes పాటు వదిలేయండి. 15 minutes తర్వాత గులాబ్ జామున్ రెడీ. ఆహా, నోరూరిపోతుంది. మరి ఇంకా ఆలస్యం దేనికి, మీరు కూడా ట్రై చేయండి. మరి వెళ్ళండి.